వాగ్దాన భంగం. ఇందుమతి ఇంద్రపురి మహారాజు జయకేతుడు పట్టపురాణి. వారికి వివాహం జరిగి 12 ఏళ్ళైనా సంతానం లేదు. సంతానం కోసం ఇందుమతి చేయని పూజ లేదు, దర్శించిన పుణ్యక్షేత్రం లేదు. ఆమె ప్రతి శనివారం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం నగర శివారాల్లో కొండ మీద ఉన్న కార్తికేయుడికి ఆలయానికి వెళ్ళి సంతానం కోసం ప్రార్థనలు జరిపేది. అది ముగిశాక ఆలయం వెనక రావి చెట్టు కింద ఉన్న పెద్ద పాము పుట్టను కూడా పూజిస్తుండేది. ఆమె ఒక శనివారం నాడు ఆలయం ప్రార్థన చేసి జరిపించింది. ప్రసాదం ఇస్తున్న పూజారితో నిండు మనసుతో ఒక్కసారి ఈ స్వామిని కొలిచిన సంతాన భాగ్యం కలుగుతుందని లోకులు చెప్పుకుంటారు. నేను 300 శనివారాలు క్రమం తప్పకుండా స్వామిని పూజిస్తున్నాను, ఫలితం మాత్రం లేదు అన్నది బాధపడుతూ. దానికి పూజారి, మహారాణి నిరుత్సాహపడకండి, దేనికైనా సమయం కాలం కలిసి రావాలి. ఏదో ఒకనాడు ఈ స్వామి తప్పక మిమ్మల్ని కరుణిస్తాడు అన్నాడు ధైర్యం చెబుతూ. ఇందుమతి భారంగా నిట్టూర్చి ఆలయం వెనుకున్న పుట్టలో పాలు పోసి వెనుక తిరుగుతుండగా ఇందుమతి ఇలారా అంటూ ఎవరో పిలిచారు. ఆమె ఆశ్చర్యపడి తల తిప్పి చూసింది. రావి చెట్టుకు కొద్ది దూరంలో ఉన్న ఒక రాతి బండ మీద జడలు కట్టిన జుట్టుతో పాత బట్టలలో బైరాగిలా ఉన్న ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఒక అనామకుడు తనను పేరు పెట్టి పిలిచినందుకు ఇందుమతి ఆగ్రహపడుతుండగా బైరాగి వికారంగా నవ్వుతూ, కోపించకు ఇందుమతి, సంతానం కోసం నువ్వు తప్పించుతున్నావని తెలిసి నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను అన్నాడు. తన మనసులోని ఆవేదన గ్రహించి ఆ బైరాగి సామాన్యుడు కాదని భావించి ఇందుమతి అతన్ని సమీపించి పాదాలు తాకి, స్వామి, మీరు సామాన్యులు కారు, అనుగ్రహించండి అన్నది. బైరాగి తన పక్కనే ఉన్న ఒక సంచిని ఆమెకు చూపుతూ, అరటిపళ్ళు ఉన్నాయి, కేవలం ఒక పండు మాత్రమే తీసుకొని భుజించు, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు. ఇందుమతి ఆత్రంగా సంచిలోని చేయి పెట్టింది. సంచి నిండగా అరటిపళ్ళు ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని సన్నగాను మరికొన్ని బాగా పండిపోయి మెత్తగాను ఉన్నాయి. ఆమె ఆరోగ్యవంతుడైన బాబు కావాలి అంటూ సంచి అడుగు నుంచి బాగా లావుగా ఉన్న ఒక అరటిపండు తీసి కళ్ళ కద్దుకొని తొక్కవలసింది. అప్పుడు అది కవల అరటిపండు అని ఆమెకు తెలిసింది. ఇందుమతి ఆ అరటిపండు తింటుండగా బైరాగి మౌనంగా లేచి సంచి తీసుకొని వెనక వైపున్న నిట్టూరుగా ఉన్న కొండ దిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆమె జరిగిందంతా భర్తకు చెప్పి, ఆయన తప్పక మరో మహానుభావుడై ఉంటాడు అన్నది. దానికి జయకేతుడు నవ్వి, నువ్వు ఎంతమంది మహానుభావుల ఆశీర్వాదాలు పొందలేదు, ఏమైనా ఈ జన్మకు మనకు సంతాన ప్రాప్తి ఉన్నట్టు కనబడదు అన్నాడు. అయితే ఇది జరిగిన 3 మాసాలకే రాణి గర్భవతి అని రాజ్య వైద్యులు నిర్ధారించారు. ఇందుమతి జయకేతులకు ఆనందానికి అవధులు లేవు. 9 నెలలు నిండాక ఇందుమతి ప్రసవించింది. కవలలు పుట్టారు. అయితే ఇద్దరికి ఆమె తిన్న అరటిపండుల శరీర భాగాలు కలుసుకుపోయి ఉన్నాయి. 6 మాసాలలోగా శస్త్రచికిత్స చేసి పిల్లల్ని విడదీయకపోతే వాళ్ళ ప్రాణాలకే ముప్పు అంటూ 10 రోజుల తర్వాత అసలు విషయం బయటపెట్టారు రాజవైద్యులు. అంతకాలం ఆగడం ఎందుకు, ఇప్పుడే ఆ శస్త్రచికిత్స ఏదో చేయండి అన్నాడు రాజు. రాజవైద్యులు విచారంగా, మహారాజా, ఆ శస్త్రచికిత్స ఎంతో అనుభవజ్ఞులు చేయవలసింది. మన రాజ్యంలో ఆ చికిత్స చేయగల సమర్థులు ఎవరూ లేరు అన్నారు. మన రాజ్యంలో లేరు, సరే, మరెక్కడైనా ఉన్నారా? పొరుగు రాజ్యాల్లో ఎక్కడైనా ఉన్నా పెద్ద పారితోషిక ఇస్తామని చెప్పి ఆహ్వానించండి అన్నది ఇందుమతి. రాజవైద్యులు కొంచెం సేపు తటపటాయించి, మహారాణి, మేమెరిగినంతలో ఈ శస్త్రచికిత్స చేయగలవాడు అశ్వనీ దత్తుడు మాత్రమే అన్నారు. అశ్వనీ దత్తుడు పేరు వింటూనే రాజు జయకేతుడు చిరాకు పడుతూ, మన పరమ శత్రు రాజ్యం చంద్రగిరి ఆస్థాన వైద్యుడు. నా సంతానం మరణించినా బాధ లేదు, కానీ ఆ ఆస్థాన వైద్యుడి కోసం ద్రోహి రుద్రసేనుడు ముందు దేహిలా అంటూ నా కంఠంలో ప్రాణాలు ఉండగా అర్థించలేను అన్నాడు. జయకేతుడికి పుత్రప్రాప్తి గురించి తెలిసి ఇరుగు పొరుగు రాజ్యాలన్నిటి నుంచి అభినందన సందేశాలు వచ్చాయి. చంద్రగిరి రాజు రుద్రసేనుడు మాత్రం 2 మగపిల్లలైతేనే అతుక్కుపోయి ఉన్నారటగా, అయ్యో పాపం అంటూ సంతాప సందేశం పంపాడు. ఇది జయకేతుడికి అమితమైన ఆగ్రహం తెప్పించింది. బిడ్డల రక్షణ కోసం రుద్రసేనుడి సాయం అడగడం
అవసరం అని భర్తకు నచ్చచెప్ప చూసింది ఇందుమతి. కానీ జయకేతుడు ఈ విషయంలో నా మీద ఒత్తిడి చేయడని సహించను అన్నాడు తీవ్రంగా. దాంతో భర్త ద్వారా పని సానుకూలందని గ్రహించి ఇందుమతి తనే స్వయంగా వెళ్ళి అశ్వనీ దత్తుని శస్త్రచికిత్స చేసేందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నది. ఆ తర్వాత ఆమె కవలల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పుట్టింటికి వెళ్ళి వస్తానని భర్తకు చెప్పింది. ఒక దాసిని వెంటబెట్టుకొని మారువేషంలో 2 రాత్రులు కొండదారుల వెంట శ్రమపడి ప్రయాణం చేసి చంద్రగిరి చేరుకున్నది. చంద్రగిరి రాజవైద్యుడు నివాసం కనుక్కోవడం ఆమెకేమీ కష్టం కాలేదు. ఆసరికి చీకట పడింది. అశ్వనీ దత్తుడు బ్రహ్మచారి. ఆ సమయంలో అతడు స్వయంగా వంట చేసుకుంటున్నాడు. తలుపు తట్టిన శబ్దం విని అతడు స్వయంగా వచ్చి తలుపు తీశాడు. ఎంతో ప్రయాణ కోర్చి చాలా దూరం నుండి వచ్చాను. నాకు సంతాన భిక్ష పెట్టగలవారు మీరు మాత్రమే అంటూ ఇందుమతి 2 చేతులు జోడించి ఆమె కళ్ళ నుంచి జలజలా నీళ్లు కారాయి. దుఃఖించకు తల్లి, దూరం నుంచి వచ్చానంటున్నావు, ముందు భోజనం చేయి అంటూ అశ్వనీ దత్తుడు రాణికి వెంట ఉన్న దాసికి అరటి ఆకులో వడ్డన చేశాడు. భోజనం చేశాక ఇందుమతి తన కవలల పిల్లలు చేయవలసిన శస్త్రచికిత్స గురించి అశ్వనీ దత్తుడికి చెప్పింది. అంతా విన్న అశ్వనీ దత్తుడు, నీ పిల్లలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, నేను శస్త్రచికిత్స చేస్తాను. ఇంతకు మీ ఊరు ఇక్కడికి ఎంత దూరం అని అడిగాడు. మాది ఇంద్రపురి, నేను ఇంద్రపురి మహారాణిని అన్నది ఇందుమతి. ఏమాత్రం తొనక్కుండా అశ్వనీ దత్తుడు ఉలిక్కిపడ్డాడు. అతడి ముఖం వివరణమయ్యింది. ఈ శస్త్రచికిత్స జరిగిన మరుక్షణం నా తల చంద్రగిరి కోట కొమ్ము నుంచి వేలాడగలదు. ఈ సంగతి మీకు తెలియదనుకోను అన్నాడు. మీ ప్రాణాలకేమీ హాని జరగదని వాగ్దానం చేస్తున్నాను. నా మాట నమ్మండి, నా ఆశలు ఒమ్ము చేయవద్దు అంటూ ప్రాధేయపడింది ఇందుమతి. అశ్వనీ దత్తుడు కాసేపు ఆలోచించి సరే పదండి అంటూ ఇంటికి తాళం వేశాడు. వాళ్ళు ఇంద్రపురి చేరిన మరుసటి రోజే శస్త్రచికిత్స చేసి కవలలిద్దరినీ వేరు చేశాడు. అశ్వనీ దత్తుడు శస్త్రచికిత్స విజయవంతమైంది. పిల్లలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఆ రోజే రాజదంపతులు ఆజ్ఞానుసారం దేశమంతటా ఒక చాటింపు జరిగింది. దాని సారాంశం శస్త్రచికిత్సలో కవల పిల్లలు విడదీసి ఇంద్రపురి రాజవంశాన్ని నిలబెట్టిన మహానుభావుడు చంద్రగిరి ఆస్థాన వైద్యుడని అశ్వనీ దత్తుడు. ఆయనకు రాజదంపతులతో పాటు దేశ ప్రజలందరూ తమ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మరునాటికి ఈ వార్త ఇరుగు పొరుగు రాజ్యాలన్నింటికీ పాకిపోయింది. అశ్వనీ దత్తుడు ఇందుమతి ఇవ్వజూపిన కానుకలు నిరాకరిస్తూ మహారాణి, మీరు చేసిన మేలు కృతజ్ఞతలు అని చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు.